నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఆక్టోపస్ సిబ్బంది మాక్ డ్రిల్. అనుకోని సంఘటన ఎదురైన వెంటనే ఎలా ప్రతిఘటించాలని మాక్ డ్రిల్ నిర్వహించడం ఆనవాయితీ. శ్రీవారి ఏడుకొండల్లో దట్టమైన పొగమంచు, హిమాలయాలను తలపించిన తిరుమల. తిరుపతి నగరంలో ఇప్పటికే 20 మాస్టర్ ప్లాన్ రోడ్లు, 8 ఫ్రీ లెఫ్టులు, 10 స్లిప్వే రోడ్లను నిర్మించడం జరిగిందన్న భూమన అభినయ్ రెడ్డి. రాష్ట్రంలో 21 మంది పేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్. లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. తుమ్మలగుంట మఠం భూముల్లో ఇల్లు నిర్మించుకున్న పేదవాళ్లకు న్యాయం జరగాలి. ఇల్లు కోల్పోయిన 70 కుటుంబాలకు అండగా ఉంటామన్న అఖిలపక్ష నాయకులు. ఇక వార్తల్లో వివరాలు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఆక్టోపస్ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. గురువారం అర్ధరాత్రి శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలలో భక్తుల భద్రత, ఆలయ భద్రత దృష్ట్యా ఆక్టోపస్ దళాలు మాక్ డ్రిల్ చేపట్టింది. అత్యవసర పరిస్థితులు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్ఎస్సి, ఏపీ ఆక్టోపస్ బృందంతో కలిసి తిరుమల ఆలయంలో మాక్ డ్రిల్ చేపట్టారు. ఈ మాక్ డ్రిల్ లో దాదాపు 40 మంది ఏపీ ఆక్టోపస్, 140 మంది ఎన్ఎస్సి కమాండో సిబ్బంది శ్రీవారి ఆలయంలో ఏకాంత సేవ పూర్తయిన తరువాత భక్తులు లేని సమయంలో వీరు మాక్ డ్రిల్ నిర్వహించారు. అనుకోని సంఘటన ఎదురైన వెంటనే ఎలా ప్రతిఘటించాలి అనే విధంగా మాక్ డ్రిల్ నిర్వహించడం ఆనవాయితీ. అర్ధరాత్రి చేసిన మాక్ డ్రిల్ లో శ్రీవారి ఆలయం లోపల నిర్వహించారు. మాక్ డ్రిల్ కి మీడియాకు సైతం అనుమతి నిరాకరించారు. ఏడాదికోసారి ఇలా మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. నీటిపారుదల సౌకర్యం బాగుంటేనే వ్యవసాయ రంగం బాగుంటుందని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు, అనుబంధ శాఖల అధికారులతో కలిసి జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు భరోసా కేంద్రాలు, రైతులకు వ్యక్తిగత వ్యవసాయ పనిముట్లు, రాయితీపై రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాల సరఫరా తదితర అంశాలపై విశదంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నీటిపారుదల సౌకర్యం బాగుంటేనే వ్యవసాయ రంగం బాగుంటుందని తెలిపారు. జిల్లాలో నీటిపారుదల సమస్య పరిష్కార దిశగా ప్రభుత్వ సహకారంతో తెలుగంగ ద్వారా నీటి సదుపాయాన్ని రైతులకు అందేలా చూడగలిగామని తెలిపారు. జిల్లాలో కాలువలు, చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయని, ఈ ఆక్రమణను ఆపగలిగితే పంటలను బాగా పండించవచ్చని తెలిపారు. కావున జిల్లాలో నీటిపారుదల సౌకర్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. వ్యవసాయం అనేది నిరంతర ప్రక్రియ అని, రైతు భరోసా కేంద్రాల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు మీటింగ్లో వ్యవసాయానికి సంబంధించిన చర్చలు జరిగినప్పుడు ఆ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం వలన రైతుల సమస్యలను తగ్గించవచ్చని తెలిపారు. దీర్ఘకాలిక ప్రణాళిక లక్ష్యంగా చేసుకుంటే వ్యవసాయ రంగంలో రైతులు అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చునని తెలిపారు. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి రైతుల సహకారం అందించి వ్యవసాయ రంగానికి అండగా ఉంటానని తెలిపారు. జిల్లాలో రైతులు, గొప్ప వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉన్నారని, వారి నూతన ఆలోచన దిశగా వ్యవసాయ రంగంలో మంచి ఉత్పత్తులను పండించి జిల్లాను ఆదర్శంగా నిలపవచ్చన్నారు. మరింత బాధ్యత, అది చాలా అవసరం. దీనికి కూడా మనము అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డులో చర్చలు జరగాలి. అంటే ఫైనల్లీ ఎంప్లాయ్మెంట్ చూసుకుంటే చెరువు కానీ లేదా ఈ కాలువలు కానీ మళ్ళీ రైతులు చేసుకుని ఉంటారు. సో నీళ్ళు రాకుండా పొలం ఎంత ఉంటే ఏమి ఉపయోగం? పొలం తక్కువ పడలేదు, పొలం నీళ్ళు వస్తుంది, దాంట్లో మనం బంగారం పండించవచ్చు అని చెప్తారు. సో కాబట్టి దీంట్లో నాకు రైతు సహకారం కావాలి. నేను కూడా అగ్రికల్చర్స్నే కావాలి, దాని తెలుసు ఎక్కడ ఐడెంటిఫై చేస్తే ఎలా బాగుంటుంది అని. సో కంపల్సరీగా మీ అందరూ సహకారంతో, గవర్నమెంట్ సహకారంతో, అలాగే అధికారుల కృషితో కంపల్సరీగా ఇది మన ప్రొడక్టివిటీ పెరగాలి, అలాగే క్రాప్ డైవర్సిటీ రావాలి, వాటర్ కన్జర్వేషన్ ముఖ్యంగా జరగాల్సి ఉంటుంది. దీనికి రెవెన్యూ తరఫు నుంచి చేసేది చాలా చిన్న పనే, కానీ రైతుల తరఫు నుంచి పబ్లిక్ తరఫు నుంచి కావాల్సింది ఎక్కువ సపోర్ట్. అది ఉంటే కనుక కంపల్సరీ మనం వాటర్ పార్టీని సేవ్ చేసుకోగలుగుతాం చేపట్టాలి. అది కేవలం మన జిల్లాలో కాకుండా ఇడీ రాష్ట్ర దేశానికి ఆదర్శంగా ఉండేటువంటి కార్యక్రమాలు చేపట్టాలి. దానికి మీ సహకారం కోరుతున్నాను. శ్రీవారి ఏడుకొండల్లో దట్టమైన పొగమంచు, వేసవిలో ఆహ్లాదకరమైన వాతావరణం హిమాలయాలని తలపిస్తున్నాయి. తిరుమల శ్రీవారి సన్నిధి హిమాలయాలను తలపిస్తున్నాయి.
ఉదయం అయితే సూర్యుడు భగభగా మండుతున్న వేళ సప్తగిరులను మంచు దుప్పటి కప్పేసింది. వేడి పవనాలు ఇచ్చే సమయంలో ఒక్కసారిగా తిరుమల కొండ అంతా చల్లగా మారింది. ఓవైపు చల్లటి గాలులు, మరోవైపు తెల్లటి పొగమంచుతో కూడుకున్న తిరుమల వాతావరణం భక్తుల మనసుకు ఆహ్లాదాన్ని అందిస్తోంది. తిరుమల మొదటి, రెండో ఘాట్ రోడ్లలో భారీగా మంచు కురుస్తోంది. తిరుమలలో చలి తీవ్రత అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో తిరుమల శేషాచల కొండలు పొగమంచు మయంగా మారింది. మంచు కారణంగా రోడ్లపై వాహనాలు సైతం సరిగ్గా కనిపించని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఘాట్ రోడ్లో వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఆహ్లాదకర వాతావరణాన్ని భక్తులు తమ చరవాణిలో బంధించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నెల మార్చి 17వ తేదీన నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష కోసం పకడ్బందీగా ఏర్పాట్లు ఉండాలని, పరీక్ష నిర్వహణకు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు తావు ఉండరాదని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఈ నెల మార్చి 17న ఆదివారం జిల్లాలో జరగనున్న గ్రూప్ 1 పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, లైసెన్స్ అధికారులు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రూప్ 1 పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్ 2 పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పేపర్ 1 పరీక్ష కొరకు ఉదయం 9 గంటల నుంచి 9 గంటల 45 నిమిషాల వరకు, పేపర్ 2 పరీక్ష కొరకు మధ్యాహ్నం 1 గంట నుంచి 1 గంట 45 నిమిషాల వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి సకాలంలో చేరుకోవాలని అన్నారు. పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుందని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశాల మేరకు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ పరీక్షలు నిర్వహించబడతాయని అన్నారు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు తిరుపతి పట్టణ, రూరల్ పరిధిలో 16 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, 9,377 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని, 16 మంది లైజన్ ఆఫీసర్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి హాల్ టికెట్ మరియు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలన్నారు. శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, బిగ్ బాస్ అభ్యర్థి అశ్విని, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కైలాస్ చౌదరిలు వేర్వేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మూడోసారి నరేంద్రుడు అత్యధిక మెజారిటీ స్థానాలను గెలుచుకొని 400 సంఖ్యను క్రాస్ చేసి మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనడంలో ఎవరికి సందేహం అవసరం లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో 17, ఆంధ్రప్రదేశ్లో పొత్తులో భాగంగా మాకు లభించినటువంటి 6 స్థానాలకు గాను 17 + 6 23లో 21 ఎంపీ స్థానాలను గెలిచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల నుంచి ప్రజలు నరేంద్ర మోడీ గారు వెనకాలన్నారని నిరూపించాలని, ఆ భగవంతుని ఆ దిశగా మాకు శక్తినివ్వాలని, మెదక్ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసే అవకాశాన్ని నాకు పార్టీ కల్పించిన తర్వాత మొదటిసారి దైవ దర్శనానికి రావడం జరిగింది. ఆ వెంకటేశ్వరి సంకల్పంతో ఖచ్చితంగా మా మనోభిష్టం నెరవేరుతుందని, మెజారిటీ ఎంపీలం ఈసారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి నరేంద్రుడికి మద్దతుగా పార్లమెంట్లో అడుగు పెడతామనేటువంటి సంపూర్ణమైన విశ్వాసం నాకు. विकसित भारत बनाने का और आज भारत इंफ्रास्ट्रक्चर की दृष्टि से हो या गरीब कल्याण की दृष्टि से जिस तरह से आगे बढ़ रहा है और आने वाले कल में हमारा देश विकसित हो और इस भारत के अंदर प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में तीसरी बार हैट्रिक बने सरकार की और 400+ सीटों के साथ में आए, ऐसी भगवान से प्रार्थना की है। और भगवान से यह भी प्रार्थना करते हैं कि देश में खुशहाली हो, समृद्धि हो और हर व्यक्ति खुशहाल हो और हमारा देश तरक्की करे और विकसित भारत बने और प्रधानमंत्री नरेंद्र मोदी जी के सपनों का भारत बने। तो ऐसी आज हमने तिरुपति बालाजी के सामने हमने प्रार्थना की है. చాలా బాగా జరిగింది. చాలా రోజుల తర్వాత వస్తున్నాను. యాక్చువల్గా బిగ్ బాస్ లో ఉన్నప్పటి నుంచి అనుకుంటున్నాను రావాలి, తిరుపతికి రావాలని చాలాసార్లు అనుకున్నాను కానీ కుదరలేదు. బట్ ఫైనలీ ఐఎమ్ హియర్. గాడ్ పిలిస్తేనే వస్తారు అని అంటారు కదా తిరుపతికి, అట్లా గాడ్ పిలిచారు. ఐఎమ్ హియర్. ఐఎమ్ వెరీ హ్యాపీ. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. సో నెక్స్ట్ ఐ హ్యావ్ 2 ప్రాజెక్ట్స్ అండి లైన్అప్లో. సో 2 మెయిన్ లీడ్స్గా చేస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. అభివృద్ధిలో భాగంగా తిరుపతి నగరంలో వేసిన మాస్టర్ ప్లాన్ రోడ్లు, ఫ్రీ లెఫ్టుల విషయంలో దేశంలోనే తిరుపతి రికార్డు నెలకొల్పిందని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, వైసీపీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థులు అన్నారు.
తిరుపతి నగరంలో శుక్రవారం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డిల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ సత్యనారాయణపురం జంక్షన్ నుండి తిరుమల బైపాస్ రోడ్డు వరకు 1,64,00,000తో త్రాగునీటి పైప్ లైన్, మురుగునీటి కాలువతో కూడిన సీసీ రోడ్డు, విరజా మార్గంను, అదేవిధంగా సత్యనారాయణపురం సర్కిల్ నుండి జీవకోన అంబేద్కర్ విగ్రహం వరకు మరో సీసీ రోడ్డును నిర్మించడం జరిగిందన్నారు. అదేవిధంగా నవోదయ కాలనీ నందు 53 లక్షలతో ప్రయోగాత్మకంగా పారం ఫేవర్స్ రోడ్డును ప్రారంభించడం జరిగిందని, ఈ రోడ్డుపై వర్షం నీరు కూడా నిల్వ ఉండకుండా భూమిలోకి ఇంకిపోవడం జరుగుతుందన్నారు. తిరుపతి నగరంలో ఇప్పటికే 20 మాస్టర్ ప్లాన్ రోడ్లు, 8 ఫ్రీ లెఫ్టులు, 10 స్లిప్వే రోడ్లను నిర్మించడం జరిగిందని, రహదారుల నిర్మాణాలతో తిరుపతి నగరం రోజు రోజుకి అభివృద్ధి వైపుకు దూసుకెళ్తున్నదని డిప్యూటీ మేయర్, తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి అన్నారు. శ్రీవారి దర్శన అనంతరం తిరుపతికి విచ్చేసిన కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరికి బీజేపీ సీనియర్ నాయకులు స్వాగతం పలికారు. తిరుపతి నగరంలో గోండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కైలాష్ చౌదరికి ఘన స్వాగతం పలికి గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మరోసారి నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేయడానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని సూచించారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు చంద్రప్ప, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ సీనియర్ నాయకులు మల్లకుప్పం శేఖర్, జల్లి మధుసూదన్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, మల్లారపు రవిప్రసాద్, ప్రభాకర్ నాయుడు, జగదీశ్వర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీవారికి ద్విచక్ర వాహనంను ఢిల్లీకి చెందిన హీరో మోటార్స్ కార్పొరేషన్ నిర్వాహకులు 1,30,000 రూపాయల విలువైన హీరో ఎక్స్ట్రీమ్ 125cc ద్విచక్ర వాహనాన్ని విరాళంగా అందజేశారు. తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో శుక్రవారం హీరో మోటార్ సంస్థ ప్రతినిధులు శ్రీ లక్ష్మీష ఈ మేరకు ద్విచక్ర వాహనం తాళాలను ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల డిఐ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. హీరో మోటార్ కార్ప్ కంపెనీ నుంచి ఈ ఎక్స్ట్రీమ్ కొత్త బండి ఎక్స్ట్రీమ్ 125R అనే కొత్త బండిని మనము లాంచ్ చేయడం జరిగింది. సో దానికి అనుగుణంగా ఈరోజు మన కంపెనీ తరఫున మనము టీటీడీ బోర్డు, తిరుమల దేవస్థానం బోర్డుకి మనము ఈ యొక్క ఎక్స్ట్రీమ్ 125R వెహికల్ని మనము డొనేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క బండి ఒక ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,30,000 పడుతుంది. సో దీనికి బేసిక్గా ఏమంటే ఎక్స్ట్రీమ్ 125cc మంచి పవర్ఫుల్ వెహికల్, దాంతోపాటు ABS సిస్టమ్ కూడా ఉంది. సో అందరు ప్రజలను ఏం కోరుకుంటున్నానంటే అందరిని వచ్చి టెస్ట్ రైడ్ తీసుకొని బండి కొనవలసిందిగా కోరుతున్నాను. మొదటిగా ఈ మధ్య మేము అన్ని వెహికల్స్ ఏదైతే లాంచ్ చేస్తున్నామో ఆ వెహికల్స్ అన్నింటినూ మేము తిరుమల దేవస్థానానికి ఇవ్వడం ఆనవాయితీగా జరుగుతుంది. సో దానివల్ల మాకు చాలా మంచి జరుగుతుంది. సో అందుకు అనుగుణంగా ఈరోజు మేము ఈ బండి తిరుమల దేవస్థానానికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. హీరో మోటార్ కార్ప్ తరఫు నుంచి ఎక్స్ట్రీమ్ 125 అనే వాహనాన్ని శ్రీవారికి అందజేయడం జరుగుతుంది, డొనేట్ చేయడం జరుగుతుంది. హీరో మోటార్ కార్ప్ ఇప్పుడే కాదు, గత అనేక సంవత్సరాలుగా ఏ బండి లాంచ్ అయినా, ఏ కొత్త ప్రోడక్ట్ లాంచ్ అయినా వారి మొట్టమొదట ప్రోడక్ట్ని వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన తర్వాతే మార్కెట్లోకి తీసుకుపోవడం జరుగుతుంది. ఎందుకంటే హీరో మోటార్ కార్ప్ వెంకటేశ్వర స్వామికి వాళ్ళకి ఎంతో సెంటిమెంట్ ఉంది. ఏ బండి వచ్చినా కూడా స్వామివారి సేవకు ఫస్ట్ ఇచ్చి దాని తర్వాత మార్కెట్లోకి వెళ్తే అది బాగా క్లిక్ అయ్యి సేల్స్ అవుతుందనే భావనతో వాళ్ళు అనేక బండ్లు ఇచ్చినారు. ఇంకా కూడా రాబో రోజుల్లో ఏ వెహికల్ వచ్చినా కూడా మొట్టమొదటి దేవుడికి ఇచ్చే ముందరికెళ్తాము. దీని ఆన్ రోడ్ ప్రైజ్ 1,30,000 దాకా ఉంది. దీన్ని వెంకటేశ్వర స్వామి సేవకి వాడతారు కాబట్టి మాకు కూడా ఎంతో సంతోషం. గోవింద నారాయణ. పేదల పక్షపాతి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 27వ డివిజన్ వార్డు సచివాలయంలో శుక్రవారం ఉదయం తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష పాల్గొని లబ్ధిదారులకు ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ జగనన్న పేదల పక్షపాతి అని, పేద మహిళల సొంత ఇంటి కళ నెరవేర్చిన ఘనత జగనన్నకే దక్కుతుందని తెలియజేశారు. ఒక్క తిరుపతి నగరంలోనే 26,000 మందికి ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగిందని, అలాగే 27వ డివిజన్ పరిధిలో 202 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేస్తున్నామని తెలిపారు. జగనన్న లేఅవుట్ లో ఇంటి పట్టాలు పొందిన లబ్ధిదారులకు రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేసి సర్వ హక్కులు కల్పించడం జరిగిందని తెలియజేశారు. గతంలో ఏ ప్రభుత్వ హయాంలో అందించిన ఇంటి స్థలాలకు లబ్ధిదారుల పేరున రిజిస్ట్రేషన్ చేసిన దాఖలాలు లేవని తెలిపారు.
జరగబోయే ఎన్నికల్లో మరోసారి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తిరుపతి ఎమ్మెల్యేగా భూమన అభినయ్ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్తో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు తులసి యాదవ్, భరణి యాదవ్, చింతా రమేష్, గీతా యాదవ్, మునిశేఖర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థలో దాదాపుగా 26,000 మందికి ఇళ్ల పట్టాలను ఇవ్వడం మనమందరం చూసాము. సో ఇవాళ రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకు హక్కుని కల్పిస్తూ మన జగన్ సార్ ఏదైతే ప్రతి పేదవాడికి ఈ సొంత ఇంటి కళ నెరవేర్చాలనే ఒక ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారో ఆ పథకంలో భాగంగా ఇవాళ 27వ డివిజన్లో దాదాపు 200 మందికి ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాలను ఇవ్వడం జరిగింది సచివాలయం పరిధిలో. అట్లాగే మన గౌరవ శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి సారు, అలాగే మన డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి గారు, ముద్దన్ నారాయణ గారు, కార్పొరేటర్స్ అందరూ కలిసి మన నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి అర్హులందరికీ కూడా ఈ మధ్యనే అందరికీ కూడా ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం చూసాము. తిరుపతి రూరల్ మండలంలో జరిగిన జగనన్న ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో లబ్ధిదారులకు పట్టాలను తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అందజేశారు. తిరుపతి రూరల్ మండల కార్యాలయంలో జరిగిన జగనన్న ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుడా చైర్మన్, చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చి కుటుంబ పెద్దగా నిలిచారని కొనియాడారు. రాష్ట్రంలో 21 లక్షల మందికి ఇంటి స్థలాల పట్టాలను అందజేశారని, ఒక్క చంద్రగిరి నియోజకవర్గంలో 11,747 ఇంటి స్థలాలను అందజేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అలాగే చంద్రగిరి నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీలు వంటి అభివృద్ధి పనుల్లో ముందుకు సాగుతూ రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా నిలిచిందన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలు పొందిన లబ్ధికి రుణం తీర్చుకునే అవకాశం ఆసన్నమైందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. చంద్రగిరి నియోజకవర్గం మరింత అభివృద్ధికి కృషి చేస్తానని, ఆదరించి ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సొంత ఇల్లు అనేది ఒక కళ. ఆ కళ ఈరోజు నిజం చేసేలాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 25 లక్షల ఇల్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా నభూతో నా భవిష్యత్తులాగా చేసిన ముఖ్యమంత్రి నాకు తెలిసి ఇంకా జీవితంలో దొరకడం మాత్రమే మనస్ఫూర్తి చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక చంద్రగిరి కాన్స్టిట్యున్సీలోనే 11,747 ఇళ్ళు అంటే ప్రతి ఒక్క కుటుంబానికి సుమారు ఇల్లు లేని 90% మందికి అంతా కూడా ఈరోజు ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా అలాంటి ముఖ్యమంత్రిని ప్రజలందరూ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన వీళ్ళని ఇంతమంది ఈరోజు ఒక పండగని నేను ఈరోజు చూస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా జగన్ని ఖచ్చితంగా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. తాడేపల్లిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి సీఎం జగన్ ఆహ్వానించారు. కాపుల ఆశయాల దిశగా అడుగులు వేస్తున్నది సీఎం జగన్ మాత్రమేనని ముద్రగడ పద్మనాభం తెలిపారు. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి జగన్ ను ముద్రగడ పద్మనాభం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు గిరి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ మేరకు సీఎం జగన్ వారికి వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాపు సామాజిక వర్గ అభ్యున్నతికి పాటుపడుతున్న సీఎం జగన్ కృషిని పురస్కరించుకుని కాపు నేత ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీకి మద్దతిచ్చి కాపుల ఆకాంక్షలు నెరవేర్చేందుకు దోహదపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పివి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు కురసాల కనబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం జగన్ అమలు చేసిన పథకాలతో అక్క చెల్లమ్మల భవిత మారిందన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలి, వారి సంక్షేమమే లక్ష్యంగా కృషి చేస్తున్నారని తుడా చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని చిన్నగొట్టుకల్లులో శుక్రవారం మండల కేంద్రంలో జగనన్న సమావేశ మందిరంలో 4వ విడత వైఎస్ఆర్ చేయూత చెక్కులను చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రకటించిన హామీలను ఖురాన్, భగవద్గీత, బైబిల్ గా భావించి అమలు చేసే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.
హామీల అమలు నిరంతరంగా కొనసాగుతుందని, సీఎం జగన్ అన్నను ఆదరిస్తే మంచి పాలన కొనసాగిస్తారన్నారు. మహిళల కష్టాలను గుర్తించిన సీఎం జగన్మోహన్ రెడ్డి చేయూత పథకం ద్వారా వారిని ఆదుకుంటున్నట్లు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రికి స్వయాన తమ్ముడు, మాజీ మంత్రి అయిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురై నేటితో 5 సంవత్సరాలు పూర్తయినా ఆ కేసును రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోవడం అత్యంత దారుణమని తెలుగుదేశం పార్టీ తిరుపతి నగర అధ్యక్షులు చినబాబు మండిపడ్డారు. తిరుపతి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చినబాబు మీడియాతో మాట్లాడారు. 2019 మార్చి 14వ తేదీన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసును సిబిఐకి ఇవ్వకుండా సాధారణ మరణంగా, అటు తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. హత్యలో పాల్గొన్న వారు ఇది హత్య అని అప్రూవల్ గా మారి దోషుల పేర్లు బయటపెట్టినా ఇప్పటి వరకు వారిని శిక్షించపోవడంలో ఆంతర్యం ఏమిటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని పేర్కొన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ఎవరెవరికి భాగస్వామ్యం ఉందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని, అలాంటి వారిని వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించడం ఖాయమని పేర్కొన్నారు. ఇంత స్థాయిలో ముఖ్యమంత్రి కుటుంబంలో ఒక తమ్ముడుగా ఉండి, మాజీ మంత్రిగా ఉండి, ఎంపీగా పనిచేసి అన్ని రకాలుగా ప్రజలకు సేవలు అందించి అతి కిరాతకంగా చంపబడి 5 సంవత్సరాలు పైబడినా కూడా ఆ హంతకుల్ని పట్టుకోలేని ఈ ముఖ్యమంత్రిని, ఈ వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రిని, ఈ జగన్మోహన్ రెడ్డిని ఏమనాని తెలుగుదేశం పార్టీ తిరుపతి నగర కమిటీగా నేను ప్రశ్నిస్తున్నాము. అయ్యా, నిజంగా ప్రపంచంలో, దేశంలో ఎన్నో వింతైన మర్డర్లు, వింతైన సంఘటన జరిగినప్పుడు ఆ స్థాయిలో ఐఎన్ఏ స్థాయిలో, సిబిఐ స్థాయిలో, సిఐడి స్థాయిలో ఖచ్చితంగా 1 నెల, 2 నెలలో, 3 నెలల్లో హంతకులు పట్టుకునేవాళ్ళు. కానీ మీ బాబాయ్ గారి సొంత బాబాయ్ గారిని అత్యంత కిరాతంగా నీ కాన్స్టిట్యుయెన్సీలో, నీ పులివెందలలో మీరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఇంత దారుణంగా చంపబడితే ఆ రోజుకి మీరు ఎమ్మెల్యే, నేటికి ఎమ్మెల్యే, నేటికి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి అలాంటి మర్డర్ని ఈరోజు ఇంతవరకు ప్రజల్లోకి మీరు తెలియపడకుండా దాచిపెట్టుకుంటూ ఏదైతే మళ్ళీ ఒక 40-60 రోజుల్లో మనం ఎన్నికలు పోబోతున్నాం, 2024 ఎన్నికల్లో లబ్ధి పొందాలని, లేదా శిక్ష పడితే మీరు ఖచ్చితంగా డిపాజిట్ కోల్పోయి మీకు శిక్ష పడుతుంది కాబట్టి దీన్ని దాచిపెడుతున్నారు. తుమ్మలగుంటలో మఠం భూముల్లో ఇల్లు కోల్పోయిన భూ బాధితులకు అండగా ఉంటామని అఖిలపక్ష పార్టీల నాయకులు హామీ ఇచ్చారు. తుమ్మలగుంట మఠం భూముల్లో ఇల్లు నిర్మించుకున్న భూ బాధితులతో శుక్రవారం అఖిలపక్ష పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తిరుపతి సిపిఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎన్నో ఏళ్లుగా హతిరాంజీ మఠం భూముల్లో పేదలు ఇల్లు నిర్మించుకుని ఉన్నారని పేర్కొన్నారు. విద్యుత్ శాఖ కరెంటు మీటర్లు, స్థానిక పంచాయతీ ఇంటి పన్నులు మంజూరు చేసి ఉన్నా ఎమ్మెల్యే సంపూర్ణ మద్దతుతో, రెవెన్యూ అధికారులు, పోలీసుల సాయంతో ఇళ్లను కూలగొట్టడం దుర్మార్గమన్నారు. 20 ఎకరాల మఠం భూమిని ఎమ్మెల్యే ఆక్రమించుకుని ఉన్నారని, మరో 10 ఎకరాల్లో ఆయన అనుచరులు పెద్ద పెద్ద భవంతులు నిర్మించుకుని ఉన్నారని, ఇవన్నీ రెవెన్యూ అధికారులకు కనిపించవా అని ప్రశ్నించారు. ఇల్లు కోల్పోయిన 70 కుటుంబాలకు అఖిలపక్ష పార్టీల నాయకులు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. నిజంగా ఒకవేళ ఎండోమెంట్ భూమిలో మొత్తం కూడా అక్కడ వేసుకుని ఇబ్బంది అనుకుంటే, ఇక్కడనే పాస్పోర్ట్ ఆఫీస్ పక్కనే ఆయన కట్టినటువంటి 5 అంతస్తుల బిల్డింగ్ కూడా ఎండోమెంట్ భూమి లేదు. 92 సంవత్సరాలకు సంబంధించినటువంటి భూమి. దాన్ని కొట్టేసి రమ్మని చెప్తాం. నీకు ఒక న్యాయం, ఇంకొకరికి ఒక న్యాయం కరెక్ట్ కాదు. ఒక శాసనసభ్యులైన తర్వాత ఓటు రాజకీయాల్లో మాట్లాడని చెప్పే ఎలక్షన్ వరకే ఉండాలి. ఎలక్షన్ తర్వాత నీకు ఓటు వేసిన వాళ్ళు, ఓటు వేయని వాళ్ళు, మొత్తం చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అందరికీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆ ఏరియా, ఆ నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా తక్షణమే మీరు అక్కడికి వెళ్ళాలి. టీడీపీ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అధ్యక్షులు, రాష్ట్ర నాయకుల ఇంటికి వెళ్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని మద్దతు కోరారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పులివర్తి నానిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గ పుదిపట్ల సర్పంచ్ బడి సుధా యాదవ్, దేవర మనోహర్, డాలా దివాకర్ రెడ్డి, పులిగోరు మురళి, జేబీ శ్రీనివాస్,
సిఆర్ రాజన్, డాక్టర్ సురేందర్లను పులివర్తి నాని పార్టీ నేతలతో కలిసి మద్దతు కోరారు. పుష్పగుచ్చం అందజేసి దుస్సాలతో ఘనంగా సత్కరించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనకు మద్దతు తెలపాలని కోరారు. నిన్నటి వరకు బయట వారికి టికెట్ ఇస్తే తాము పనిచేయమని పట్టుబట్టిన తిరుపతి టీడీపీ జనసేన నాయకులు నేడు పట్టు సడలించారు. అధిష్టానాల నుంచి వచ్చిన ఆదేశాల లేక ప్యాకేజీనో తెలియదు కానీ తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసుల వెంట ప్రచారానికి పయనమయ్యారు. మొదటి నుంచి ఉత్కంఠ రేపుతూ వచ్చిన తిరుపతి టీడీపీ జనసేన అభ్యర్థి ఎంపికకు తెరపడింది. చిత్తూరు శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసును తిరుపతి జనసేన అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించింది. ఆయన అభ్యర్థత్వాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చిన స్థానిక టీడీపీ జనసేన నాయకులు టికెట్ ఎవరికిచ్చినా స్థానికులకు ఇవ్వాలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో 2 రోజుల ముందు స్థానికంగా ఉన్న ఓ హోటల్లో సమావేశమైన టీడీపీ జనసేన నాయకులు టికెట్ ఎవరికిచ్చినా తమలో ఒకరికి ఇవ్వాలని, బయట వ్యక్తులకు ఇస్తే మద్దతు ఇవ్వకూడదని తీర్మానించారు. వీరి సమావేశంపై అటు జనసేన ఇటు టీడీపీ అధిష్టానాలు సైతం పరిగణలోకి తీసుకున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక సీటైనా జనసేన పార్టీకి ఉండాలనుకున్న పవన్ కళ్యాణ్ తిరుపతి సీటును తమకు కేటాయించాలని సూచించారు. ఇందుకు చంద్రబాబు సైతం అంగీకరించడంతో చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ పేరు ఖరారైంది. పేరు వెలువడిన వెంటనే ఆయన తిరుపతికి చేరుకుని స్థానిక పార్టీ నాయకులను కలిసి ప్రచారం ప్రారంభించారు. నిన్నటి వరకు మద్దతు ఇవ్వకూడదని భీష్మించుకు కూర్చున్న టీడీపీ జనసేన ముఖ్య నాయకులు నేటి ఉదయం ఆరణి శ్రీనివాస్ తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, గెలిపే ధ్యేయంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఒక్క రాజులోనే వారి నిర్ణయాలు మార్చుకోవడం వెనుక అధిష్టానాల ఆదేశాలు ఉన్నాయా లేక ముడుపులు ఉన్నాయా అని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. 1-2 రోజుల్లో మరికొంతమంది కూడా ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. ఇదే సమయంలో తాతయ్యగుంట గంగమ్మ దర్శనార్థం ఇచ్చేసిన వైసీపీ అభ్యర్థి, జనసేన అభ్యర్థులు ఒకరికొకరు కరచాలనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానిక ప్రజలకు రాబో ఎన్నికలలో ఆసక్తి కలిగిస్తోంది. శ్రీకాళహస్తి నియోజకవర్గం మొదటి నుంచి రాజకీయ చైతన్యం కలిగినది. నాయకులే కాకుండా ఓటర్లు కూడా ఎంతో చైతన్యవంతులు. నాయకులకు పాఠం గుణపాఠం చెప్పడం కూడా ఓటర్లకు వెన్నతో పెట్టిన విద్య. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా దివంగత మాజీ మంత్రి బద్దల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి పేరు ఖరారైంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి, గోపాలకృష్ణారెడ్డి సానుభూతి ఆయనకు కలిసి వచ్చే అంశం. అంత మాత్రాన గెలుపు నల్లేరు మీద నడక మాత్రం కాదు. సొంత పార్టీలోనే అసమ్మతి నేతలను మచ్చిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా బీజేపీ, జనసేన నాయకులతో కూడా సమన్వయం ఏర్పరచుకోవాలి. పార్టీలో అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యేలు మునిరామయ్య, ఎస్సీవి నాయుడు టికెట్ ఆశించి భంగపడిన గాలి చలపతి నాయుడు, డాక్టర్ రాజేష్ లాంటి వారిని కలుపుకొని పోవాలి. 2019లో ఓడిపోయిన తరువాత సుమారు 3 సంవత్సరాలకు పైగా అందుబాటులో లేకుండా ఉండడం, ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులను, కార్యకర్తలను పెద్దగా పట్టించుకోకపోవడం, పార్టీ కార్యక్రమాలకు ఆర్థిక సహకారం అందించకపోవడం, కొందరు మాటలే నమ్మడం, ఇతరుల మాటలను లెక్కలోకి తీసుకోకపోవడం, ఎక్కువ కాలం హైదరాబాద్ కి పరిమితం కావడం లాంటి సంఘటనలు జరిగాయి. ఎక్కువ మంది నాయకులు, కార్యకర్తలు అనవసరంగా కేసుల్లో ఇరుక్కోవడం, శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద అనవసరంగా హంగామా చేసి తనతో పాటు అందరినీ కేసుల్లో ఇరికించడం, బెయిల్ కోసం కుటుంబాలకు దూరంగా ఉండడం లాంటి సంఘటనలతో కొందరు మనస్తాపానికి గురై ఉన్నారు. అటువంటి వారికి పూర్తి స్థాయి భరోసా ఇవ్వాల్సి ఉంది. మన వాళ్ళు ఫోటోలు అందరూ తీసుకోండి. రేపు పొద్దున వైసీపీ నాయకులు ముందుంటారు, మా తెలుగుదేశం యంగ్స్టర్స్ అందరూ వెనకుంటారు. కాబట్టి రేపు వచ్చిన తర్వాత మొదటి పీట్ వేసేది మీ యంగ్స్టర్స్ లోనే చెప్తున్నా. చాలా మంది యంగ్స్టర్ బ్యాచ్ ఉన్నారు మా దగ్గర. చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళ సూచనలు తీసుకుంటూ, వాళ్ళని కలుపుకుంటూ, వాళ్ళ ఆలోచనని మనం తీసుకుంటూ ముందుకెళ్ళాలని మీ యంగ్స్టర్స్ ని పిలుపునిస్తా ఉన్నాను. ఈ 45 రోజులు ఇదే జోష్ తో పనిచేస్తే. ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా పవన్ కుమార్ ను నియమించినట్లు తిరుపతి ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు దడ్డారెడ్డి రామ్ భూపాల్ రెడ్డి తెలియజేశారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్ కుమార్ పార్టీకి చేస్తున్న కృషిని దృష్టిలో ఉంచుకొని పదవిని కేటాయించినట్లు మీడియాకు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ స్థానిక నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఆక్టోపస్ సిబ్బంది మాక్ డ్రిల్. అనుకోని సంఘటన ఎదురైనా వెంటనే ఎలా ప్రతిఘటించాలని మాక్ డ్రిల్ నిర్వహించడం ఆనవాయితీ. శ్రీవారి ఏడుకొండల్లో దట్టమైన పొగమంచు, హిమాలయాలను తలపించిన తిరుమల. తిరుపతి నగరంలో ఇప్పటికే 20 మాస్టర్ ప్లాన్ రోడ్లు, 8 ఫ్రీ లెఫ్ట్లు, 10 స్లిప్వే రోడ్లను నిర్మించడం జరిగిందన్న భూమన అభినయ్ రెడ్డి. రాష్ట్రంలో 21 మంది పేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్. లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. తుమ్మలగుంట మఠం భూముల్లో ఇల్లు నిర్మించుకున్న పేదవాళ్లకు న్యాయం జరగాలి. ఇల్లు కోల్పోయిన 70 కుటుంబాలకు అండగా ఉంటామన్న అఖిలపక్ష నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.